వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని సింహాచలం దేవస్థానంలో అయ్యప్ప నిజరూప దర్శనం సందర్భంగా చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో సింహగిరి వేకోజామున తేజోవంతంగా వెలుగులతో కలకలలాడింది. భారీగా భక్తులు తరలిరావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవ దర్శనాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి దర్శనం పూసపాటి అశోక్ గజపతిరాజు అనంతరం భక్తులకు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించగా మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనాలు చేసుకున్నారు. ఉదయం 3 నుంచి 4:30 గంటల వరకు వేలాది భక్తులు దర్శించుకోగా జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో బసవేశ్వర జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. 21 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలను మాజీ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో పూజలు, పూలమాలలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్తాని చ కొందరు ఎక్కువ తీసుకుని కొన్ని ఎక్కువ తీసుకొని ఈ మళ్ళీ విశాఖ భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో రాష్ట్రీయ స్వయం సేవకురాలు సుమనపూరి మాతాజీ పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. గుజరాత్ సోమనాథ్ నుంచి రామేశ్వరం వరకు సాగుతున్న ఈ పాదయాత్రలో ఆమె కులరహిత సమాజం, స్వదేశీ వినియోగం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక జెడ్పీటీసీలు, నాయకులు ఆమెను స్వాగతించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో నిలవాలని కొలుపులకు సరైన వేదిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల అని డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ తెలిపారు. కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలలో విద్యార్థినిలు సత్తా చాటారు. సాధించారు. డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ మాట్లాడుతూ డిగ్రీ నుంచే ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కోడింగ్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలపై శిక్షణతో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు. నుంచి కూడా సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో యాజ్ అ బైపీసీ స్టూడెంట్ బీసీఏలో జాయిన్ అయినా కూడా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సిఆర్టీ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేసి గైడ్ చేసి ఒక అర్థమెటిక్ ప్రాబ్లమ్ అండ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలనేది స్పెసిఫిక్ అటెన్షన్ ఇచ్చి నన్ను గైడ్ చేశారు. సో I got 11 companies ఈ ఇయర్లో. My name is Harika Silla and I'm coming from Srikakulam. So ఈ 2025 and 2026 అకాడమిక్ ఇయర్లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను. నేను 10 కంపెనీస్ అనేవి అచీవ్ చేశాను. ఈ 10 కంపెనీస్లో ది బెస్ట్ అనేవి కాగ్నిజెంట్ అండ్ ఏడీపీ. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో మినిమం ప్యాకేజ్ అనేది 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం ప్యాకేజ్ అనేది 9 LPA వరకు వస్తుంది. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి మనకి సిఆర్టీ ట్రైనింగ్ అండ్ కమ్యూనికేషన్ మీద మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. ఇండివిజువల్ అటెన్షన్ అనేది ప్రతి స్టూడెంట్కి ఫ్యాకల్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి చాలా ఆపర్చునిటీస్ అనేవి స్టూడెంట్స్కి ఇస్తారు. ఫస్ట్ డే నుంచి సిఆర్టీలో మనం స్కిల్స్ని బిల్డప్ చేసుకోవడానికి మనకి సిఆర్టీ ఫ్యాకల్టీ మొత్తం సపోర్ట్ చేస్తారు అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జీడీ సెషన్స్ అండ్ జామ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఎవ్రీ వీక్. సో దీనివల్ల స్టూడెంట్కి స్టేజ్ ఫియర్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ 10 కంపెనీస్లో నాకు వచ్చిన బెస్ట్ కంపెనీ కాగ్నిజెంట్. ఇందులో అచీవ్ అవ్వడానికి టెక్నికల్ రౌండ్ అండ్ సిఆర్టీ క్రాక్ చేయడానికి ఫ్యాకల్టీ అనేది చాలా సపోర్ట్ చేశారు. సో ఆదిత్య ఈజ్ సినోనిమ్ ఫర్ ద ప్లేస్మెంట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఆదిత్య. My name is K. Amrita John, coming from Srikakulam. So నేను 2023 to 2026 passed out batch graduate. విశాఖ పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలో ర్యాలీ చేపట్టి చదువు ప్రాధాన్యతను చాటి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కింద ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఉపాధ్యాయులు వివరించారు. ప్రతి బిడ్డను బడికి పంపించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్ బుడుమూరు సోమేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడికి వచ్చేస్తారా? నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన మొహమ్మద్ ముసేఫ్ తన తల్లితో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు అవకాశం పొందారు. ఈ సందర్భంగా ముఫ్తీ మొహమ్మద్ అవేస్, హాఫీజ్ మూసా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, యువకులు ఘన సన్మానం నిర్వహించారు. అరబీ చదివే చిన్నారులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజ్ ఖాన్ మాట్లాడుతూ హజ్ యాత్ర ప్రతి ముస్లిం జీవితంలో గొప్ప అవకాశమని తెలిపారు. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। इस साल शहर कलवाकुर्ती से जो हज़रात हज के लिए जा रहे हैं, जनाब मुसेफ साहब और उनके वालिदा, हमारे मकतब की तरफ से जो है ना इनका इस्तेमाल किया गया, इनकी जो है ना गुलपोशी की गई। इसमें हमारे मेहमान ख़ुसूसी कलवाकुर्ती के वाइस चेयरमैन जनाब शाहनवाज खान साहब मौजूद थे, उन्होंने भी गुलपोशी की और हमारे मकातिब के ज़िम्मेदारान जो थे वो भी गुलपोशी शालपोशी किए और दुआओं की अपील की। अल्लाह पाक से दुआ है अल्लाह पाक इनके सफ़र को आसान करे और अल्लाह से दुआ है अल्लाह जो है ना हम सबको भी जो है ना अल्लाह के घर के दीदार नसीब हो।
وأما بنعمة ربك. విశాఖ భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 1వ వార్డు అధ్యక్షుడిగా జగ్గుపల్లి ప్రసాద్ మూడోసారి హ్యాట్రిక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధననే తన లక్ష్యమని తెలిపారు. భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆశీస్సులతో బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ప్రక్రియలో భాగంగా ఈ అవకాశాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భీమపట్నం నియోజకవర్గంలో ఉన్న వార్డుల్లో అన్ని వార్డుల్లో కంట ఓటర్ వార్డుని మరింత బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో అధికారంలో తేవడానికి మరలా జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని ఈ భీమపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నా సహాయశక్తుల నా వంతు కృషి చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీరమణ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం ఈ తరగతి చేయడానికి వివిధ వార్డులు మా తాలూకా నాయకులందరూ సలహాలు తీసుకొని వాళ్ళ ఆలోచనలు తీసుకొని వాళ్ళతో వరంగల్ జిల్లా చౌరస్తా దుర్గేశ్వరాలయం వద్ద జమదగ్ని హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ ఐక్యతే జాతి భద్రత నినాదంతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి సముద్రాల సతకోపంచార్యులు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతూ ముందు తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహమూర్తి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, నిర్వాహకులు సహా సుమారు 3,000 మంది పాల్గొన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపివేయాలని భక్తులు పేర్కొన్నారు. దయాగుణంలో నిలిచిన భూమి, ప్రేమ మార్గము చూపిన భూమి. అందరూ పెద్దవాళ్ళు అందరినీ పేరు పేరున నేను స్మరిస్తూ పేర్లను కూడా తర్వాత మా బృందం జరుగుతుంది. మదస్పర్శం క్షమ. చిన్న భయ్యా మంచి ప్రారంభం ఉంటుంది. మనం ఏదైనా చెడ్డ సంకల్పాలు చేస్తే, చెడు స్నేహం చేస్తే ఆనందంగా ఉంటుంది, కానీ ముందు బాగా ఉండి తర్వాత ఇబ్బంది పెట్టేదేమో చెడు, అమంగళం, అశుభం, చెడు స్నేహం అంతా ముందు బాగుంటుంది, తర్వాత ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ముందు కష్టంగా ఉంటుంది, తర్వాత జీవితం అంతా సుఖంగా ఉంటుంది. ఇది శాశ్వతమైనది. అంతఃపురవాసులందరూ దుఃఖాక్రాంతులైనారు. గ్రామారోహిత్యపి దళతి వజ్రస్య హృదయం. రాముడికి వచ్చిన దుఃఖానికి, అంటే రాముడికి వచ్చిన కష్టానికి, రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చినప్పుడు బండరాలు కూడా కదిలాయట. అభిమూలా. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈ నెల 19వ తేదీన కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ పరిశీలించారు. 4 గ్రామాలలో పంట నష్టం జరిగిందన్న విషయం తెలుసుకుని క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ భరతు పంటలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ మాట్లాడుతూ చేతికి వచ్చిన వరిధాన్యం గింజలు రాలిపోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ యాదగిరి, రైతులు పాల్గొన్నారు. చిన్న కాకరకుంట పొలం ఇక్కడ ఏరియాలో వడగళ్ళ రాళ్ళు పడి మొత్తం వడ్లు మొత్తం రాలిపోయినాయి. నాకు సొంత 3 ఎకరాల పొలం ఉంది. ఇంకా మిగిలిన 4 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసుకుంటా. ఒక ఎత్తులు ఇక్కడ మొత్తం రాలిపోయినాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎలాగైనా మీరే గవర్నమెంట్ ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మాకు సేవే చేయలేం సార్. ఇప్పుడు మీరు ఎలాగైనా ఆదుకోవాలి సార్ గవర్నమెంట్. జిల్లా నిన్న 19వ తేదీ రాత్రి వడగండ్లు పడటం వల్ల మండల్ చేగుంట అట్లాగే నార్సింగి
ఒక చేగుంటలో అయితే 5 గ్రామాలు, నార్సింగిలో 4 గ్రామాల్లో వడగండ్లు పడటం వల్ల ఎక్కడైతే వరి కోతకి దగ్గరగా ఉన్న పొలాల్లో అంతా గింజలు రాలిపోయినాయి అని రైతులు సమాచారం ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను నార్సింగి గ్రామంలో విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘనస్వాగతం పలికారు. అప్పన్న స్వామివారి చందనోత్సవం నేపథ్యంలో సింహగిరిపై ఏర్పాట్లు హోంమంత్రి అనిత పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు మౌలిక వసతులు, పార్కింగుపై అధికారులతో చర్చించిన మంత్రి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, సింహాచలం ఆలయ ఈవో వెంకటరావు, డీసీపీ 2 మేరీ ప్రశాంతి పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎస్సీ పేటలోని అంబేద్కర్ భవనం వద్ద జగపతి నగరం, ప్రతిపాడు తాజా మాజీ సర్పంచులు గుడాల శ్రీలత రాంబాబు, గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం 5 ఏళ్ల ప్రజాపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అభివృద్ధి పనుల్లో వారి సేవలను నాయకులు కొనియాడారు. ప్రజల నమ్మకమే తమ బలమని అలాగే ప్రతిపాడు గ్రామ సర్పంచ్ గారు ఉంటే వచ్చి చేయొచ్చు. అలాగే మన తీసుకుంటూ ముఖ్య అతిథిగా పిలిచిన జై భీమ్ యూత్ వారికి అందరికీ కూడా ఈ సన్మాన ప్రతిపక్ష పార్టీలోకి నేను రావడం జరిగింది. అనకాపల్లి జిల్లా రావికమత మండలం గిర్నకం గ్రామంలో బిఎన్ రోడ్డు సమస్య సిపిఎం ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీ నిర్వహించారు. గర్నికం, మేడివాడ, దొండపూడి గ్రామాల్లో రహదారి దుమ్ము, గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు వెంటనే నిర్మించకపోతే ప్రజలు మరింత సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వెంటనే రోడ్డు పనులు మొదలు పెడతామని చెప్పి స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. ఢిల్లీలో పలుకుబడి ఉంది, కేంద్రంలో మాదే అధికారంలో ఉన్నాము, మేము తలుచుకుంటే వచ్చినట్లే రోడ్లు వేస్తామని చెప్పేసిన స్థానిక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడినా సరే ఎక్కడెక్కడో మరమ్మతులు చేయడం కాదు, వేసిన రోడ్డు దుమ్ము ధూళితో
గర్నికువం, మేడువాడ, దొండపూడి గ్రామాల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే బుచ్చిపేట మండలంలో కూడా రోడ్డు మొత్తం చెదిరిపోయింది. వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు గతం 2-3 సార్లు చేస్తూనే ఉన్నారు. స్థానిక కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. అభివృద్ధి అని చెప్పుకొస్తున్నారు. ఆ అభివృద్ధి అనేది బియ్యం రోడ్డు మీద ఇంచి కదలలేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఏదైతే రోడ్డు వేసిందో ఆ రోడ్డు కూడా మళ్ళీ పోతుంది. వెంటనే స్థానిక శాసనసభ్యులు అలాగే మన ఎంపీ గారు వెంటనే మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే బియ్యం రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఎన్ని చెప్పినా అభివృద్ధి చెప్తారు. ఏం అభివృద్ధి? ఢిల్లీలో పెద్ద పలుకుబడి ఉంది. వింత పత్రాలు మాత్రం ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత పత్రాలు ఇస్తారు, అలాగే నరేంద్ర మోడీ గారికి ఎంత పత్రాలు ఇచ్చారు. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం నుంచి విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, రాజమండ్రి, పార్వతీపురం, బొబ్బిలి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు బస్టాప్లో ఆగకుండా దూరంగా ఆపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు వచ్చే సమయంలోనే ముందుకు కదలడం, ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా స్పందించడం, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం, సాలూరు డిపో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలా కాదు సార్, అలా ఆపరేట్ మరి జనాల కోసం కదండి. బస్సులు మీకోసం, జనాల కోసం అండి. ఎవరి కోసం చెప్పండి గురుగారు, ఎవరి కోసం చెప్పండి. మీరు యాక్చువల్ మీద ఇవ్వండి, జనాల మీద అడగడం కరెక్ట్ కాదు సార్. ఆపలు కదా, ఆపలను అడుగుతాను. బస్ స్టాప్ ఇక్కడ చెప్పండి. బస్ స్టాప్ ఎక్కడండి? బస్ స్టాప్ వాళ్ళు పరిగెట్టి ఆపలేదు. నేను అంతా వీడియో ఫస్ట్ నుంచి వీడియో తీస్తున్నాను. గురుగారు అది కరెక్ట్ కాదు. బస్ స్టాప్ ఎక్కడండి? బస్ స్టాప్ ఇక్కడ, బస్ స్టాప్ ఆ చివరిన ఉంది. అక్కడి నుంచి ఇక్కడ బస్ స్టాప్ ఆపుతారా? అదేనా మీ ఇది? తిరిగి ఏమనంటే వాళ్ళ మీద కరుస్తున్నారు. జనాల కోసం కదండి బస్సులు వేసేది. ఎవరి కోసం సార్? మీకోసం, నా కోసం అయితే కాదు కదా. ఎక్కడ పరిగెట్టారు? వాళ్ళు పరిగెట్టలేదండి అప్పటికి. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం వద్ద ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మలేరియా నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి కలిసి ప్రజలకు మందులు అందజేశారు. 3 రోజుల పాటు 3 డోసులుగా మందులు తీసుకోవాలని సూచించారు. మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం శక్తివంతమైన చర్యగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో ఈరోజు మలేరియా వ్యాధి నివారణ కొరకు మనం ప్రివెంటివ్ మెడిసిన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇందులో హోమియో మెడిసిన్ లో ఉన్నటువంటి మలేరియా పారాసైట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిర్మూలించబడి మలేరియా నివారణకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ప్రత్యేకించి మా ఊరికి మలేరియా వచ్చిందనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. దాని ద్వారా ఇప్పటికే మలేరియాని చాలా వరకు కూడా గతంతో పోలిస్తే తగ్గించగలిగాము. ఇప్పుడు ఈ ప్రివెంటివ్ యాక్షన్ ద్వారా మనం మరింత మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అదేవిధంగా పెద్దలు కూడా అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది మిగతా నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఫర్ ఆల్ టీచర్స్, అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వాడచ్చు. గర్భిణీ స్త్రీలు తప్ప మిగతా అందరూ కూడా ఈ మెడిసిన్ని తీసుకోవచ్చు. ఇది 3 రోజులు ఉదయంన తీయగా ఉంటాయి, చిన్న గుళ్ళు. ఇవి 3 రోజుల పాటు వేసుకోవడం ద్వారా ఇది చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ మలేరియా మీద మనం చేస్తున్నటువంటి యుద్ధంలో ఇది కూడా మేజర్గా మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాం. తిరుపతి జిల్లా బాకరపేట ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా లారీలో ఉన్న క్లీనర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, రెస్క్యూ బృందాలు చేపట్టారు.
అంత బయట ఉంటాయి, లోకల్ కూడా ఉండదు. కానీ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.